వీక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు నంబర్స్ నోట్ చేసుకోండి. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మీ అందరితో మాట్లాడడానికి గురుగారు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం స్టోరీ చెప్పుకుందాం ఈ రోజు? స్టోరీ చెప్పుకోవడానికి ముందు ఇవాళ ఏదో ఒక వ్యక్తి గురించి చెప్పుకుందాం. అంటే ఇవాళ చనిపోయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇవాళ కాలం చేసిన వారు. అందులో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ఆయన అయితే, ఇంకొక ఆయన ఏమాత్రం అంతకు దగ్గరైన శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఇలాంటి వాళ్ళు కారణజన్ములు. ఆ రోజుల్లో దురాచారాలతో, సాంఘిక అరాచకత్వాలతో, దుర్మార్గాలతో, దోపిడీలతో, అన్యాయాలతో, అంటే వాటి కాదు దోపిడీ ఒక్కటే కాదు, ఏమిటది లంచగొండితనం విపరీతంగా పెరిగిపోయిన రోజుల్లో, ఆ రోజుల్లో ఆయన చేసిన సేవ సమాజానికి బాల్య వివాహాలు రద్దు చేయమని కోరడం, వితంతు వివాహాలు జరిపించమని పోరాటం చేయడం, స్త్రీలకి విద్య కావాలి అని చెప్పి గొంతెత్తి అరిచినటువంటి వీరేశలింగం పంతులు గారు అక్కడితో ఆగిపోకుండా ఒక బలమైన పత్రికను తీసుకొచ్చారు, వివేకవర్ధిని అని. ఆయన 1848లో పుట్టారు. 1878లో ఈ పత్రిక మొట్టమొదటిసారిగా, తర్వాత ఇంకో 2 పత్రికలు సూర్యవర్ధిని అయి పెట్టారు. ఈ వివేకవర్ధిని మాత్రం ఒక సంచలనం సమాజంలో. ఆయన 1848 రాజమండ్రిలో పుట్టారు, రాజమహేంద్రవరంలో. తర్వాత ఆయన చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. మొట్టమొదటి వితంతు వివాహం 1881లో చేశారు. తర్వాత ఈ లంచగొండితనం మీద వ్యతిరేకత, ఖచ్చితంగా ఆడపిల్లలకి చదువు కావాలి, లేకపోతే కుదరదు, మీరు బయటికి పంపించకపోండి, చదువులు అయితే ఖచ్చితంగా కావాలి. ఇది ఇన్స్పైర్ అయినటువంటి ఎంతోమంది కవులు ఆ రోజుల్లో ఆడపిల్లల్ని ఇన్స్పైర్ చేస్తూ, సమాజాన్ని ఉత్తేజపరుస్తూ. అప్పుడు ఎలా ఉండేవంటే, ఆడపిల్లకి చదువులు ఎందుకు, మొగుడికి ఉత్తరం రాసి చదువు ఉంటే చాలు, ఆడపిల్ల ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలా అనేవారు. అంట్లు తోమెడి వంట చేసేడి ఆడపిల్లకి చదువులేలని పురుష దూరం కారులందరూ సరకు చేయకు తమ్ముడా, విద్య నేర్చిన జీజాబాయి వీరునిగా శివాజిని మార్చెను, కత్తిబట్టెను ఝాన్సీ లక్ష్మి దేశశేక్షకు తమ్ముడా, విద్య నేర్వని వనితలుండెడి సదనమది అజ్ఞాన కూపము, చచ్చు మనసుల సృష్టి చేసేడి రొచ్చుకుంటార తమ్ముడా. తర్వాత ఇలాంటి ఎంతో అభ్యుదయ కవులు వచ్చి శ్రీ చైతన్యం కోసం, శ్రీ విద్య కోసం పోరాటం చేయడానికి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆయన నాంది ప్రస్తావన చేశారు. తర్వాత ఆయన నాటకాలు కూడా బోల్డ్ రాశారు, ఆంగ్ల నాటకాలు తెలుగులో అనువదించడం. ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు కంబైన్ మద్రాసు రాష్ట్రంలో, రాజమండ్రిలో, ధవళేశ్వరంలో, మెడ్రాస్లో ఆయన ఉపాధ్యాయ సేవలు. ఒక ఉపాధ్యాయుడు బాధ్యతలు ఎలా ఉంటాయో సమాజానికి చెప్పిన గొప్ప మహోన్నత వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ సమాజంలో అలాంటి వాళ్ళకి కారణ జన్మలు అంతే. సో మనం మామూలుగా కథలోకి వెళదాం. ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం, కథలోకి వెళదాం. ఒక ముసలి అవ్వ రోడ్డు మీద పళ్ళు అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తుంది. ఒక వ్యక్తి రోజు వచ్చి అక్కడ ఆమె దగ్గర పళ్ళు కొంటున్నాడు, రోడ్డు మీద పళ్ళు కొంటున్నాడు. పళ్ళు కొని డబ్బులు ఇస్తూ మామూలుగా ఇది బాగలేదు, అది బాగలేదు, అది కట్ చేసి చూసి, ఇది కట్ చేసి చూసి, ఆ కట్ చేసి అక్కడే వదిలేసి డబ్బులు ఇచ్చి ఇలా వెళ్ళిపోతుంది. రోజు ఇలాగే జరుగుతుంది. ఒక రోజు భార్యతో వస్తే మళ్ళీ పళ్ళు అలాగే తీసుకొని వాళ్ళని టేస్ట్ చూసి, కట్ చేసి, ఆ ముక్కలన్నీ అక్కడ వదిలేసి డబ్బులు ఇచ్చి మామూలుగా వెళ్ళిపోతున్నప్పుడు భార్య అడిగింది స్కూటర్ ఎక్కక ముందు, ఏమండి తప్పు కదా ముసలమ్మ పెద్దావిడి, అలా కట్ చేసి వదిలేస్తే పళ్ళు వేస్ట్ అయిపోతాయి కదా, అలా చేయొచ్చా అంటే, ఇంటికి పద చెప్తానంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ముసలామె పెద్దామె, ఆమె అమ్మితేనే కానీ కుటుంబం గడవదు, సో ఎండలో కూర్చొని అమ్ముతున్నారు, సో నేను ఎప్పుడూ బేరం ఆడలేదు, పళ్ళు తీసుకొని 2 ఆ కట్ చేసిన పళ్ళు కూడా నేను డబ్బులు ఇచ్చేస్తాను, ఎంత చెప్తే అంత ఇచ్చేస్తాను, బేరం ఆడను, ఆ కట్ చేసిన పళ్ళు కూడా నావే పే చేస్తానట్లకి, బాగలేదని అక్కడ వదిలేస్తాను కావాలనే, ఎందుకంటే పాపం తినడం ఆమెకి ఎప్పుడు తెలియదు, అమ్మడం తప్ప, తినే అవకాశం రాదు, తింటే ఏమమ్ముద్ది, ఇంటికి డబ్బులు ఏం తీసుకెళ్తుంది. సో నేను ఇది బాగలేదు అది బాగలేదని అయ్యో అక్కడ వదిలేస్తే నేను వెళ్ళిన తర్వాత ఆమె తింటుంది అని చెప్పేసి అంటే చెప్పాను. అబ్బా చాలా
మంచి ఆలోచన తన భర్త అనుకుంటుంది. తర్వాత ఈ పళ్ళమ్మే ముసలామి దగ్గర ఆ పక్కన ఉండేటువంటి ఇంకొక వ్యాపారస్తుడు వచ్చి, ఏమ్మా అతను ఆ అబ్బాయి రోజు వచ్చి మోసం చేస్తుంటే పెద్ద ఆమె నీకు తెలియట్లేదా, రోజు వచ్చి పళ్ళన్నీ పాడు చేసి అక్కడ వెళ్ళిపోతాడు, అది నీకు అలా మోసం చేస్తుంటే కష్టం అనిపించట్లేదా, నష్టం రావట్లేదా అంటే, బాబు కష్టం నష్టం కాదు, ఆ అబ్బాయి నన్ను చాలా ప్రేమతో చూసుకుంటున్నాడు, రోజు నేను ఏమీ తినను నాతో తినిపించాలని తను కొనుక్కున్న పళ్ళల్లో కట్ చేసి ఇది బాగలేదు అది బాగలేదని ఆ యాపిల్స్ అవి ఇవి అక్కడ పెట్టేస్తాడు, ఓ 2 or 3 అవి నేను తింటానని అంత ప్రేమగా నన్ను చూసుకుంటాడు. నేను కూడా ఆ ప్రేమకి సమాధానం బదులు ఇవ్వాలి, నేను కూడా ప్రేమ చూపించాలి, కాబట్టి తను కిలో అడిగితే నేను 1.5 కిలో ఇస్తాను, నా వంతు ప్రేమ కూడా చూపించాలి కదా నాయన, తను కిలోకి డబ్బులు ఇస్తే నేను ఒక 1/4 కిలో 25% ఎగస్ట్రా వేసి నేను నా ప్రేమ చూపిస్తాను. సో ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, ప్రేమను కలిగి ఉండండి, ప్రేమని పంచండి. ప్రేమతత్వం చాలా గొప్పది. అదేదో సినిమాలో ప్రేమను పంచు పోతే ఏముంది, తిరిగి ప్రేమిస్తారంతే. సరే, కాబట్టి ఈ ప్రేమతత్వం చాలా గొప్పది. ఇక ఇంకొక ఇదేమిటంటే, ఒక చిన్న విన్నపం, ఎక్కడైనా జనరల్గా ఈ రోడ్డు మీద పళ్ళు కొనేటప్పుడు బేరం మాత్రం బార్గెన్ చేయకండి. పాపం వాళ్ళు ఎండలో కూర్చొని మనం 10 రూపాయలు లేదు గట్టిగా 20 రూపీస్ బార్గెన్ చేస్తాం. అది మనం మామూలుగా షాపుల్లో కొనేదానికంటే కూడా పెద్దవాళ్ళ దగ్గర కొనేదానికంటే తక్కువే. సో వాళ్ళకి ఆ 10 రూపాయలు ఇస్తే ఎండలో ఇదవుతూ వర్షంలో తడుస్తూ అలా కూర్చుంటారు రోడ్డు మీద. పెద్ద వయసు వాళ్ళు వీళ్ళు అంటే వాళ్ళు ఇంకేం పని చేయలేక మామూలు వాళ్ళు పని చేసుకుంటారు. ఈ పెద్ద వయసు వాళ్ళు పాపం అలా చాగా బుట్టలు గంపలు పెట్టుకొని అమ్ముకుంటారు. వాళ్ళ దగ్గర బేరం పడితే ఏమొస్తుంది, ఆ 10 రూపాయలు వాళ్ళకి ఇస్తే ఇంటికి వెళ్తే ఎదురు చూసే పిల్లలు ఉంటారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఆ 10 రూపాయలు పోతే పోయేది ఏమి లేదు. రైట్ గురుగారు, బాగుంది. నిత్య జీవితంలో జరిగేవి ఇవన్నీ నిత్య జీవితంలో. రైట్, కాల్స్ చూద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు? ఓకే, మాట్లాడండి గురుగారితో. వెంకటేశ్వర, ఓం నమ శివాయ. మా అబ్బాయికి మ్యారేజ్ అవుతుంది సార్. 1987. హలో, 87. 15/11/87. ఆదివారం పుట్టినట్టు గుర్తుందా అండి? గుర్తుంది సార్. ఎంతమంది పిల్లలు మీకు? 3 సార్. మీకు తెలిసిన పరిధిలో అవ్వకపోవడానికి కారణాలు చెప్పండి. మ్యారేజ్ అవ్వకపోవడానికి ఆస్తి లేదేమో. ఇంకా ఏం చెప్తారు? ఇది నవమి, కృష్ణపక్షము, బహుళ నవమి. ఇంకా ఏం చెప్తారు? నవమిలేండి, కన్యా రాశి. ఇంకేం చెప్తారు? అది ఉత్తర పాల్గొనే నక్షత్రం అండి. పొద్దున పుడితే సింహరాశి, కొంచెం 11 తర్వాత పుడితే అది కన్యా రాశి. 2 కలిసే ఉన్నాయి. ఇంకేం కారణాలు చెప్పండి. అంటే ఏం అనారోగ్యం ఉంది? అది ఎందుకు అవ్వట్లేదని మీరు అనుకుంటున్నారు? 40 ఏళ్ళు వచ్చాయి కదా, ఎందుకు అవ్వట్లేదు అనుకుంటున్నారు? అదొక్కటే కారణం చూసారా మీరు? అబ్బాయి ఏం చేస్తున్నాడు? బిజినెస్ అండి. ఏం వ్యాపారం చేస్తాడు? ఫ్యాన్సీ షాప్ అండి. ఫ్యాన్సీ షాప్. ఏ ఊర్లో అండి? సొంత ఫ్యాన్సీ షాపేనా? సొంతమైన ఫ్యాన్సీ షాపు? సొంతమేనండి. ఇప్పుడు డైలీ వేజెస్ చేసేవాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు. షాపుల్లో పనిచేసే పిల్లలు కూడా పెళ్లి చేసుకుంటారు. కంతకు తగ్గ బొంత ఎవరికి తగ్గది వాళ్ళకి ఉంటుంది. అది కాదు కారణం. ఒక షాపు యజమాని అయ్యుండి ఇండివిజువల్ బిజినెస్ చేస్తూ 40 ఏళ్ళు వచ్చినా వివాహం కాలేదు అంటే కారణాలు అన్వేషించండి. కాంప్రమైజ్, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వకపోతే ఇలాగే ఉంటుంది. ఇప్పటికే ఏజ్ బాగా బారైంది, ఇంకొక 1 సంవత్సరం 2 ఏళ్ళు ఆగితే ఎవరో ఒక అమ్మాయి వస్తే చాలులే అనుకునే కాడికి ఇప్పటికే ఆ పరిస్థితి ఉంది. సో అలా కాకుండా ఎక్కడో దగ్గర కాంప్రమైజ్. ఇప్పుడు మీరేమనుకుంటారంటే అబ్బాయి వ్యాపారం చేస్తున్నాడు, ఆ స్థాయి అమ్మాయిని తెచ్చుకుని, ఒక పేదింటి అమ్మాయిని తెచ్చుకోండి, అమ్మాయికి జీవితం ఇవ్వండి. ఏమీ లేని అమ్మాయిని తీసుకురండి, ఆ అమ్మాయి ఏమీ ఆశించదు. నాకు చక్కగా నా కొడుక్కి వ్యాపారం ఉంది, సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు, నిన్ను బాగా చూసుకుంటున్నాడు అని నమ్మించి అమ్మాయిని తీసుకురండి. ఒక అమ్మాయికి జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో చూడండి, మార్గాలు అన్వేషించండి. అలా కూర్చుంటే కాదు. మీ అబ్బాయికి ఇవ్వాల్సిన రుద్రాక్ష
ఒక ఏకాదశముఖి షణ్ముఖి ఏకముఖి, ఏకాదశముఖి ఏకాదశ రుద్ర స్వరూపము, షణ్ముఖి కార్తికేయ స్వరూపము, ఏకముఖి రుద్ర స్వరూపము. ఇది వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి, దోష నివారణకి ఈ రుద్రాక్షలు 3 వేయగలిగితే చాలా బాగుంటుంది. లేకపోతే ఏదైనా ఒకటి వేయండి. 3 వేయగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఆలస్యం చేయకండి, అబ్బాయికి వివాహం చేయండి, ఖచ్చితంగా వివాహం అవుతుంది. శుభం. మరో కాల్ చూద్దాం. హలో హలో అండి, నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు రజనీ అండి. మాట్లాడండి గురుగారితో. రజనీ గారు. ఓం నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. బాబు అమ్మ గురించి చెప్పండి. అండి. 25/3/96 అండి. ఎంతమ్మా? అమ్మ మళ్ళీ చెప్పండి. 25/3/96. ఓకే. హలో గురుగారు. అమ్మమ్మ చూస్తున్నాను. అమ్మ శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా రజని? ఏమ్మా? మంగళవారం అండి. మంగళవారం అండి. ఇది 25 మార్చి 1994. 96. 96 అండి. 96. సారీ 25 3 96. 96. అవునండి. 11:52 టైము. ఒక్కోసారి మైండ్ వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ ఇది సోమవారం. అవునండి. అవును. ఇది సోమవారం, మంగళవారం కాదు. అవునండి. ఇది సోమవారం. తెల్లవారు మంగళవారం. ఇది సోమవారమే. అప్పుడు మీరు 26వ తారీఖు వేయాలి. 11:52 అంటే 25 వస్తుంది. అంటే 11:52 కదండి. అప్పుడు 25 సోమవారం. 25 అదే తెల్లవారు మంగళవారం వాళ్ళు అనుకుంటున్నారు. 25 సోమవారం నాడు రాత్రి. అంతే. అవునండి. అవునండి. సోమవారం నాడు రాత్రి. అవునండి. సోమవారం. అలాగే ఇది సప్తమి శుక్లపక్షము, శుద్ధ సప్తమి. అమ్మ ఎవరిదమ్మా ఇది? ఇది మేషరాశి. బాబుదండి. అబ్బాయి ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడమ్మా? అవునండి, కెనడాలో ఉన్నాడు. ఇది విదేశాల్లో ఉండాలి ఇప్పుడు ఖచ్చితంగా. కెనడాలోనే ఉన్నాడండి. అమ్మ ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారా? ఆ బాబుకు మొన్నే మ్యారేజ్ అయిందండి. చేస్తారా? చాలా ఎర్లీ మ్యారేజ్ చేస్తారనమాట. ఎక్కడ? కెనడాలో? కెనడాలో. వీడు వచ్చేసి ఎడ్మంటన్ లో ఉంటాడండి. ఎక్కడమ్మా? ఎడ్మంటన్. రైట్. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే. అంటే వెళ్ళేవారు ఎవరన్నా ఉన్నారా లేదా కొరియర్లో పంపిస్తారా? అది కొరియర్ లోనే పంపించాలండి గురుగారు. కొరియర్లో పంపిస్తే, మెటల్లో మీరు పంపిస్తే, అంటే వెండి బంగారాల్లో చేసి పంపిస్తే అది రిజెక్ట్ చేస్తారు, వెళ్ళదు అక్కడికి. అందుకని ముందే చెప్తాను. పట్టుదారంలో వేసుకోవడానికి వీలుగా కొరియర్లో పంపించండి. 3వ రోజు అక్కడికి వెళ్ళిపోతుంది అబ్బాయికి. ది బెస్ట్ 3 రుద్రాక్షలు చెప్తాను, అవకాశం ఉంటే వేసి చూడండి. అది త్రయోదశి, ద్వాదశి, చతుర్దశి. ఈ 3 అబ్బాయికి సంబంధించినవి. త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ద్వాదశి, అంటే 12 ముఖాలు సూర్యస్వరూపం. ఇక చతుర్దశి, ఇది అల్టిమేట్ రుద్రాక్ష, 14 ముఖాలు. ఇది సాధారణంగా ఎవరికో కానీ చెప్పను నేను. నేను ఇప్పుడు వచ్చి టీవీలో 2-3 సార్లు చెప్పుంటాను అంతే. ఇది చతుర్దశముఖి. ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దీనికి అధిపతి శని, అంటే అబ్బాయి జాతకానికి సంబంధించింది. సో ఈ 3 మీకు ఏది వీలైతే అది వేయండి, ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే. ఇలాంటి రుద్రాక్షలు త్రయోదశి, చతుర్దశి సమస్య లేదు, మోసం తప్ప. జాగ్రత్త అండి. మంచిది, చక్కగా అభిషేకం చేసి పంపించేసేయండి. ఇది వచ్చాక చాలా మార్పులు అయితే వస్తాయి. అబ్బాయి జాతకం మీరు గర్వపడే స్థాయిలో ఉంది. ఆల్ ది బెస్ట్. క్యాంప్స్ గురుగారు ఈ వారం విశాఖపట్నం. సో మధ్యాహ్నం వరకే ఉంటాను. మీరు మళ్ళీ చెప్తున్నాను, 2-3 పేర్లు అయితే ఇవ్వకండి, ఒక్కొక్క పేరే ఇవ్వండి. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం ఇస్తే బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. నా మీద నాకు చాలా నమ్మకం, నేను బాగా చూడగలనని జాతకాన్ని. ఎందుకంటే మ్యాథమెటిషియన్ 2 రెళ్ళు 4. ఇప్పుడు మనం చూసాం, డేట్ తప్పు నేను చూసుకొని రాంగ్ చెప్పాను. తర్వాత మంగళవారం చెప్తే అది ఫాలో అవ్వలేదు. మామూలుగా నాకు క్యాలిక్యులేషన్ అది సోమవారం. సో అది కరెక్టే. సో ఇలాగా నా మీద నాకు చాలా బలమైన నమ్మకం ఏమిటంటే నేను చాలా బాగా చూడగలను అని. సో నన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు నాకు సమయాన్ని ఇస్తే, మీ జాతకం ఎలా ఉంది, ఉన్న అవకాశాలు ఏమిటి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పడానికి నాకైతే అవకాశం ఉంది.
సో అందుకని నాకు సమయం ఇవ్వండి, మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఒక్క గురువారం నాడు మినహా ఏదో ఒక బ్రాంచ్లో ఉంటాను. గురువారం నాడు ఇప్పుడు విశాఖపట్నం బ్రాంచ్లో వెళ్తున్నాను. సో అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా మీరు ఒక బ్రాంచ్కి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు గురువారం నాడు విశాఖపట్నంలో నన్ను కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో 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 మేడం, వినిపిస్తుందా? అమ్మా చెప్పండి, మీ పేరు? నా పేరు సునీత మేడం. మాట్లాడండి గురువు గారితో. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమస్తే సార్. ఏమిటమ్మా? సార్ బాబు మా అక్క వాళ్ళ అబ్బాయి మాత్రము సరిగా సెట్ కాలేదు సార్. అందుకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఫిబ్రవరి 24, 2001 మేడం. ఓకే. బాబుదా అమ్మా ఇది? అవును సార్. అక్క ఏం కొడుకు. కొడుకు. మా అక్క అక్క కొడుకు. కొడుకు సార్ అబ్బాయి. అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసా? అవును సార్, శనివారమే సార్. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? బీటెక్ అయిపోయింది, ఖాళీగా ఉన్నాడు సార్. ఎక్కువ ఫ్రెండ్స్. ఆ అబ్బాయి పుట్టింది శనివారం నాడు, అమావాస్య. అది అమావాస్య. ఇది కుంభరాశి, నక్షత్రం ధనిష్ట. ఎప్పటి నుంచి ఖాళీగా ఉన్నాడమ్మా? బీటెక్ అయిపోయినప్పటి నుంచి ఖాళీగానే ఉన్నాడు సార్. ఎప్పుడు అయిపోయింది? కావాలి సార్. ఎప్పుడు పాస్ అవుట్? ఎప్పుడు ఏం సార్? ఎప్పుడు అయిపోయింది బీటెక్? 2 ఏళ్ళు అయ్యి ఉంటది. అవును సార్, 23లో అయిపోయింది సార్. 22లో 3 ఏళ్ళు అయిపోయింది. అవును సార్. మరి అప్పటి నుంచి ఖాళీయేనా? అప్పటి నుంచి ఖాళీయేనా? అవును సార్, అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నాడు. ఎలా కుదురుతుందమ్మా? ఏదో కోర్స్ చేయించడమో, ఏదో డిప్లొమా చేయించడమో, ఏదో అడిషనల్ యాక్టివిటీస్లో పెట్టడమో, బిజినెస్లో పెట్టడమో, జాబ్లో పెట్టడమో ఏదో ఒకటి చేయాలి కదా. 3 సంవత్సరాలంటే చాలా పెద్ద సంఖ్య. అది చెప్పండి. పిల్లలు ఏదో ఒక యాక్టివిటీలో ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా. అయితే డబ్బు సంపాదించాలి, లేకపోతే జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి. ఈ వయసు దానికోసమే, ఏజ్. అలా కాకుండా ఖాళీగా కూర్చుంటే ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. సో అది అలవాటు అయిపోతే కూడా ప్రమాదం మళ్ళీ భవిష్యత్తులో. సో అమ్మ, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఈ త్రయోదశిముఖి రుద్రాక్ష కానీ, నవముఖి రుద్రాక్ష కానీ. త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రోలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి, 9 ముఖాలు. ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఒక రక్షణ కవచంగా ఉంటుంది. శరీరానికి తాకే విధంగా ఎలాంటి నియమాలు లేవు. ఎప్పుడూ వేసుకోవచ్చు. మీ ఆశీర్వచనం, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాయి. శుభం. ఓకే. చాలా సందర్భాల్లో మీరు అంటూ ఉంటారు, అంటే ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఎవ్వరూ లేని సమయంలో 11th సెకండ్లో భగవంతుడు అనే డోర్ ఓపెన్ చేసుకుంటారు అని. ఖచ్చితంగా. అంటే అది ఇప్పుడు సాధ్యం అంటారా గురువులు? ఇప్పుడు మనస్ఫూర్తిగా భగవంతుడు మొక్కుకున్నా కొన్ని కష్టాలు తీరట్లేదే. ఈ జనరేషన్కి అది వస్తుందంటారా? ఏ జనరేషన్కైనా, ఇప్పుడు ఎప్పటికైనా ఇది ఇందులో ఏం మార్పు ఉండదు. కాకపోతే ఉండాల్సింది ఏంటంటే నమ్మకం, భగవంతుడి మీద నమ్మకం. ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు అని చేతులు ఎత్తిన తర్వాతే చీరలు ఇవ్వడం మొదలుపెట్టాడు కృష్ణుడు ద్రౌపదికి. అవును. అన్యదా శరణం నాస్తి. అలాగే ఇక నా దగ్గర ఏమీ లేదు, లావక్కింతయు లేదు, అంతయు విలీలం బయ్యే, ప్రాణమును ఠావులు తప్పే, ఇక నువ్వు తప్ప ఇంకా అన్య మార్గం లేదనుకున్నప్పుడే గజేంద్రుడి దగ్గరికి వచ్చాడు. అలాగే ఇవి కథలకే పరిమితం కాదు, ఇవి పురాణాలకే పరిమితం కాదు. నేను ఒక విచిత్రం ఏమిటంటే,
ఈ మధ్య డిస్కవరీ ఛానల్లో ఓ ప్రోగ్రామ్ చూస్తున్నా. ఓ ప్రోగ్రామ్ చూస్తుంటే అది క్రాకడైల్ మీద చేసిన ఒక స్పెషల్ ప్రోగ్రామ్, మొసళ్ళ మీద చేసింది. అది మొసలి ఆహారం తీసుకునేటప్పుడు పళ్ళు కొంచెం వెడమెడంగా ఉంటాయి, తనకి మామూలుగా దగ్గర వెడమెడంగా ఉన్నాయి. ఆహారం పళ్ళల్లో ఉండిపోద్దంట. తను ఈ చేపలు అవి తినేటప్పుడు ఆహారం ఆ పళ్ళల్లో ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు అది ఎలా అయితే పళ్ళు పాడైపోయి ఊడిపోయి ప్రమాదం అంటది. అంతే కదా, ఎవరికైనా అంతే. సరే, ఇది ఆ సమయం అవసరమైనప్పుడు ఈ నోరు ఇలా తెరుచుకుంటుందంట. నోరు ఇలా తెరుచుకుంటే అలాగే ఉంచుతుంది. ఈ చిన్న పిట్టలు వచ్చి మొత్తం లోపలున్న మాంసాన్ని చక్కగా పళ్ళని క్లీన్ చేస్తాయి. ఇది నోరు ముయ్యదు, అది బెదిరిపోవు. వాటి పని ఒకసారి మూస్తే మొత్తం ఆహారం దొరుకుద్ది, అయినా పని చేయదు. ఎక్కడికి వెళ్లకుండా ఆహారం చక్కగా నోటి నిండా పక్షులు ఉన్నాయి. నేను చూశాను, నోటి నిండా పక్షులు ఉన్నాయి, అవి చక్కగా తింటున్నాయి. అవి క్లీన్ చేస్తే అంటే ఇప్పుడు ఇదే కాదంట, అంటే చాలామందికి తెలియదు. ఈ ప్రోగ్రామ్స్ చాలామంది డిస్కవరీలో చూస్తుంటారు. ఈ పులులకి కూడా ఈ మాంసం పళ్ళల్లో ఇరుక్కుపోయినప్పుడు అవి ఏ పక్షులు స్పెషల్ పక్షులు ఉంటాయంట, అవి ఆ మాంసాన్ని బయటకు తీస్తాయంట. అవి నోరు తెరిచి కూర్చుంటే ధైర్యంగా ఆ పులుల దగ్గరికి వెళ్తాయి. అంటే భగవంతుడు ఒక స్క్రిప్ట్ రాసి పెట్టేశాడు, ఒక ప్లాన్ ఇలా చేసి, ఇది నువ్వు ఏం చేసినా దేనికైతే పక్కన ఒక రెమెడీ ఏర్పాటు చేశాడు. రెమెడీ ప్రతిదానికి. అలాగే మనం నమ్మితే, భగవంతుడి పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఎప్పుడు ఏమి జరగాలో అది జరుగుతుంది. అందులో సందేహం లేదు. ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. మనం ఏదో అనుకుంటాం, ఇదంతా కేవలం మన ఆలోచనలే. కష్టం రాగానే అమ్మో కష్టం వచ్చిందో దేవుణ్ణి తిట్టడం మొదలెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంచెం సంతోషం రాగానే వీళ్ళంత గొప్పవాళ్ళు ఎవరు లేరు అనుకుంటారు. ఈ కష్టం వెనక సుఖం ఉండి ఉండవచ్చు. ఈ కష్టం ఖచ్చితంగా ఒక మంచికి నాంది కావచ్చు. అలాగే ఈ సుఖం నిన్ను కష్టాల వైపు మలించవచ్చు. కాబట్టి తొందరపడకుండా నువ్వు చేయాల్సింది చెయ్యి, భారం భగవంతుడి మీద వేయి. ఏ డోరు ఓపెన్ కానప్పుడు 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరే భగవంతుడు. నువ్వు నమ్మితే ఇది నిజం. రైట్ గురుగారు, ఇక చివరిగా రింగ్స్ గురించి ఒకసారి వివరిస్తారా గురుగారు? ఈ చేతికి పెట్టుకునే ఉంగరాలు, రత్నాలు, ఇవి మీరు ఈ సంస్థ ఇన్ని సుదీర్ఘంగా 33 సంవత్సరాల నుంచి ఉంది. చిన్న పొరపాటు మచ్చ లేకుండా ఓ మంచి రింగ్ వేసుకోవాలనుకుంటే మీరు భారతదేశంలో ఎక్కడున్నా ఈ సంస్థకి వెళ్ళండి. జనరల్గా నేను ఎప్పుడు మా దగ్గరికి రండి అని చెప్పడం నాకు తెలియదు, కానీ ఈ రింగుల విషయంలో ఎందుకంటే మోసాలు బాగా ఎక్కువైపోతున్నాయి. కొంతమంది వస్తారు, ఆ శ్వేత శుక్రరత్నము ఇది వేసుకోగానే 3 నెలల్లో, అంటే ఎవరిని తక్కువ విమర్శించడం కాదు, ఇలాంటివి చెప్పొద్దు, తప్పు అంటారు. ఇది వేసుకుంటే నెల రోజుల్లో 300 కోట్లు వచ్చిన వాళ్ళని చూశారంట ఆయన. 3 నెలల్లో 100 కోట్లు 500 కోట్లు వచ్చిన వాళ్ళు చూశారంట. పాపం అది చెప్పించడం టీవీలో, వీళ్ళ డబ్బు బంగారం ఆమె పట్టుకుని నువ్వేం చేస్తావంటే ఇంట్లో పని చేస్తుందంట, ఆమె ఇళ్లలో పని చేస్తుందంట. ఇది వేసుకోగానే 300 కోట్లు వచ్చాయంట నెల రోజుల్లో. సో ఇలాంటి ప్రలోభాలకి ఇది కాకుండా ఇది ఒక మంచి కోసమో, లేకపోతే ఒక సపోర్ట్ కోసమో, లేకపోతే అది అందంగా ఉంటుంది ఇలా ఒక సరైనది పెట్టుకోండి అంతే. మోసానికి గురి కావద్దు, ప్రలోభాలకు లోను కావద్దు. ఎవరన్నా అది చెడుగా మాట్లాడినా వాటి గురించి పట్టించుకోవద్దు. మీకు అడ్వైస్ చేయడానికి నేను ఉపయోగపడతాను, నేను పనికొస్తాను, మీకు సంబంధించిన రాయి అని మీరు నమ్మితే, మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా, లేకపోతే నన్ను సంప్రదించినా, నన్ను అడిగితే సలహా నేను అడ్వైస్ చేస్తాను. మీకు సంబంధించిన ఉంగరం మీరు ఖచ్చితంగా పెట్టుకునే ఇదైతే నేను తెలియజేస్తాను. నేను పనికొస్తాను అడిగితే నన్ను అడగండి, చెప్తాను మీరు ఏం వేసుకుంటే మంచిది. ఈ సంవత్సరంలో మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు రింగ్ సైజ్ ఇచ్చేస్తే 2వ రోజు మీకు అది అందజేస్తారు. రైట్ గురుగారు, చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది నాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సమాజ్